హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజైతే నేను మిక్స్ వెజ్ అదే మసాలా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సడన్గా చేసుకోవాలంటే ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పొచ్చు. దానికోసం ముందుగా కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక కప్ సేమియా వేసి దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అది మాడిపోకూడదు, అలా అని చెప్పి పచ్చిగా ఉంటే టేస్ట్ అసలు బాగోదు. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకైతే తీసుకోండి. ఆ తర్వాత అదే కళాయిలో 2 కప్పుల వరకు బొంబాయి రవ్వని వేసి దాన్ని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేయండి. ఆ అరోమా మనకు తెలుస్తుంది, మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అవుతుంటే. అలా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా తీసైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, పల్లీలు, శనగపప్పు, అలానే కొన్ని మినపగుళ్ళు కూడా వేసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. పొడవుగా కట్ చేస్తే బాగుంటుందండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మాత్రమే మిగతా వెజెస్ వేయండి. ఎందుకంటే అది ఫ్రై అవ్వకపోతే తర్వాత పచ్చిగా ఉండిపోతే టేస్ట్ బాగోదు. అలా మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి. అంటే ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, కానీ చిన్న పింక్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత రిమైనింగ్ మనం ఏవైతే వెజెస్ వేసుకోవాలనుకున్నాం వాటిని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా అందులో వేసాను. ఫ్రెష్ కరివేపాకు వేస్తే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే భలే టేస్టీగా అనిపిస్తుంది. అందులోనే టమాటోస్, క్యారెట్ కట్ చేసుకుని వేసుకున్నాను. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆలు వేయట్లేదు. ఇప్పుడు ఇందులో చిన్న తరిగిన అల్లం వేసుకోవాలన్నమాట. నేనైతే వేసుకున్నాను చాలా కొంచెం. దానివల్ల ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది ఉప్మా. ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పొడి, సాల్ట్, అలానే గరం మసాలా కూడా వేసుకోండి. గరం మసాలా అనేది చాలా తక్కువ అనమాట. దానివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఉప్మా. ఇదేంటంటే నేను ఒక ఫంక్షన్లో చూసాను. అందులోనే కొంచెం కసూరి మేతి, అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మనం ఎన్ని కప్స్ అయితే తీసుకున్నామో, అంటే 2 కప్స్ ప్లస్ 1 కప్పు సేమియా, మొత్తం 3 కప్స్కి మనం అరౌండ్ 7 కప్స్ వరకు 7 ఆర్ 8 కప్స్ వరకు కూడా వాటర్ తీసుకోవచ్చు. అంటే మనకి ఎంత థిక్గా ఉప్మా కావాలి అనే దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కానీ 1 కప్కి 3 కప్స్ వాటర్ వేస్తే ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీరు ఎప్పుడు చేసుకున్నా ఆ మెజర్మెంట్స్తో తీసుకొని చేయండి. ఖచ్చితంగా ఉప్మా సూపర్గా వస్తుందన్నమాట. చూడండి, ఫస్ట్ సేమియా వేసి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు రవ్వ వేసుకుంటున్నా నేనైతే వాటర్ కొంచెం తగ్గించి తీసుకున్నా, అందుకనే కొంచెం రవ్వ అయితే ఉంచేస్తున్నా, నాకు ఎక్కువైపోతుంది అని చెప్పి. మీరైతే మీకు ఎంత క్వాంటిటీలో కావాలో దానికి మెజర్మెంట్స్తో సహా నేను చెప్పాను కదా, 1 కప్కి 3 కప్స్ అలా వాటర్ తీసుకొని చేయండి. పర్ఫెక్ట్ ఉప్మా వద్దు అనేవాళ్ళు కూడా ఉప్మా చేస్తే సైలెంట్గా తినేలా ఉంటుందన్నమాట. టేస్ట్ తింది అంత బాగా వస్తుంది. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అంటే బ్యాచిలర్స్ కానీ ఎవరైనా రీసెంట్గా వంట నేర్చుకునే పిల్లలు కానీ అమ్మాయిలు కానీ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఉప్మా. ఇలా ఉంటే ఎందుకు తినరండి ఉప్మా, చెప్పండి? వాళ్ళే కావాలని అడిగి మరీ తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.